హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు టెక్ విత్ నాగేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 2025 రూల్స్ ప్రకారం అసలు యూట్యూబ్లో షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఎలా అప్లోడ్ చేస్తే ఆ షార్ట్ అనేది వైరల్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో నా ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి వ్యూవర్స్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇలా చేసినట్లయితే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ముందుగా మనం యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ ట్రెండింగ్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలా వస్తుంది, ట్రెండింగ్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తాయి. సో చూడండి, ఇక్కడ కొన్ని షార్ట్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని వ్యూస్ ఉన్నాయి. చూడండి 4 మిలియన్ వ్యూస్, 6 lakh వ్యూస్, 8 lakh వ్యూస్, అలాగే 1.2 మిలియన్ వ్యూస్. సో ఇలా ట్రెండింగ్లో వైరల్ అవుతున్న షార్ట్స్ కొన్ని మనకు ఇక్కడ చూపిస్తుంది. మనం ఈ షార్ట్స్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న మ్యూజిక్ని వాడుకొని మనం షార్ట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు మన ఓన్గా మనం షార్ట్ అనేది మన ఓన్గా మ్యూజిక్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ యూలోకి వెళ్ళాలి. యూలోకి వెళ్ళి ప్లస్ బటన్ని నొక్కాలి, ప్లస్ సింబల్ని నొక్కాలి. ప్లస్ సింబల్ నొక్కాలి. కింద వీడియో వస్తుంది, షార్ట్ వస్తుంది, అలా వస్తుంది. వీడియోని ప్రెస్ చేయండి. అంటే వీడియోని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ అనేది బాగా వస్తుంది. సో అక్కడ నుంచి షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటంటే మా స్కూల్లో జరిగింది, రిపబ్లిక్ డేకి మీకు చూపిస్తున్నాను. సో ఇలా కొంతమంది అంటే వీడియోకి వాళ్ళ వాయిస్ ఓవర్ ఇస్తారు, లేదా మ్యూజిక్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా 2 టైప్స్ ఉంటారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ మ్యూజిక్ వాడతారు, కొంతమంది ఓన్గా వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటారు. సో దీనికి మనం మ్యూజిక్ అనే యాడ్ చేస్తాం. చూడండి నెక్స్ట్ నొక్కాలి. సో ఇక్కడ యాడ్ మ్యూజిక్ అనేది చూడండి, యాడ్ సౌండ్ ఇక్కడ చూడండి రికమెండెడ్ అంటే ఇవి ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్స్ అండి. ఇవి ఈ మ్యూజిక్ను వాడుకోవచ్చు. లేదు ఆ వీడియోకి తగ్గట్టు ఏ మ్యూజిక్ ఉందో దాన్ని వాడుకోవచ్చు. సో రికమెండెడ్ దాంట్లో యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా ఆ వీడియో వైరల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రికమెండెడ్లో మ్యూజిక్ అనేది వాడుకోవచ్చు. సో ఆ సాంగ్ ఏంటంటే త్రిపులర్లో ఎత్తర జెండా సాంగ్, కాబట్టి ఆ సాంగే పెడుతున్నాను. ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఈక్వలైజర్ అని ఉంటుందండి. 2 యారో సింబల్స్ లాగా ఉన్నాయి చూడండి. దాంట్లో మనం మన వాయిస్ని పెంచుకోవచ్చు. చూడండి యాడ్ సౌండ్ తర్వాత ఇక్కడ పక్కన ఈక్వలైజర్ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, దాన్ని ఈక్వలైజర్ అంటారు. ఈ ఈక్వలైజర్ ద్వారా మనము మన వాయిస్ని పెంచుకోవచ్చు, లేదా ఆ వీడియోలో ఉన్న వాయిస్ని తగ్గించుకోవచ్చు. అంటే ఇలా అనమాట. మన ఆడియో ఉంటుంది, అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియో ఉంటుంది. రెండిట్లో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, మ్యూజిక్ ఎక్కువ పెడతారు, వాయిస్ తగ్గిస్తారు. కొంతమంది వాయిస్ ఎక్కువ పెడతారు, మ్యూజిక్ తగ్గిస్తారు. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఫిల్టర్స్. మనకు ఏ కింద ఉంటుంది చూడండి, ఏ అని దాని కింద ఫిల్టర్స్ ఉంటుంది చూడండి. ఫిల్టర్స్ అనేది మనం ఏంటంటే మన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలానే వస్తుంది అనమాట. అంటే బ్రైట్గా వస్తుంది, డల్గా వస్తుంది, రకరకాలుగా మనకు
ఈ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మన ఈ వీడియోలో వాడుకోవచ్చు. అదే మన షార్ట్లో వాడుకోవచ్చు. సో నెక్స్ట్ అండి, అంటే మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. సో ఇది ఎన్టీఆర్ సాంగ్ కాబట్టి నేను ఎన్టీఆర్ అని టైప్ చేస్తున్నాను. కలర్ బాగలేదు, వేరే కలర్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసి ఫస్ట్ మనకు థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే బాగుంటుందో దాన్ని థంబ్నెయిల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మన వీడియోకి తగ్గట్టుగా క్యాప్షన్ అనేది ఇవ్వాలండి. టైటిల్ అనేది ఇవ్వాలి. సో టైటిల్ అనేది కొంచెం యూనిక్గా ఉంటే బెటర్ అండి. చిల్డ్రన్ డాన్సింగ్ ఎన్టీఆర్ సాంగ్. సో ఇలా చేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకొన్ని కీవర్డ్స్ ఇస్తే బెటర్. షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్, వైరల్ షార్ట్స్. సో ఇలా ఇచ్చేయాలండి. నెక్స్ట్ విజిబిలిటీ ఎప్పుడు కూడా మనం అన్లిస్ట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలేటెడ్ వీడియో అంటే మనకి ఏదైనా లాంగ్ వీడియో లింక్ ఉంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. షార్ట్స్ రీమిక్సింగ్ అండి, ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ కంటెంట్ నో అని. నెక్స్ట్ యాడ్ పెయిడ్ ప్రమోషన్, అది కూడా నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ షార్ట్. షార్ట్ అనేది మనకు అప్లోడ్ అవుతూ ఉంది. తర్వాత అప్లోడ్ అయిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోలోకి వెళ్ళి కంటెంట్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. కంటెంట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో వస్తుంది. దాని 3 డాట్స్ అని ఉంటుంది. 3 డాట్స్ పైన సెలెక్ట్ చేసుకొని ఎడిట్ నొక్కాలి. మనం ఏవైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ కాపీ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆ టైటిల్ ఇవ్వండి. ఆ టైటిల్ ఇచ్చి షార్ట్స్ అంటే ఆ వీడియోకి సంబంధించి కొన్ని కీవర్డ్స్ అనేది మనకు ఇవ్వాలి. నెక్స్ట్ ట్యాగ్స్ కూడా అంతండి. ఆ టైటిల్ కాపీ చేయాలి. షార్ట్స్ ఫీడ్ అని ఇవ్వాలి. అలా ఇచ్చేసి అలాగే ఇంకొన్ని ట్యాగ్స్ అనేది ఇవ్వాలి రిలేటెడ్గా, ఆ వీడియోకి సంబంధించి రిలేటెడ్గా ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలి. అంతా ఓకే అనుకున్న తర్వాత మనం సేవ్ చేయాలి. సేవ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీడియోలోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి విజిబిలిటీని పబ్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేయాలి.
సో ఇలా చేయాలండి. సో ఇలా అప్లోడ్ చేయాలండి. సో చూసారు కదా, ఇలా అప్లోడ్ చేసినట్లయితే మన షార్ట్ వీడియో అనేది వ్యూస్ ఎక్కువ రావడం కానీ, అలాగే ఆ వీడియో అనేది వైరల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.